ఇప్పటి వరకు మనం హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ ను క్లియర్ గా అర్థం చేసుకున్నాం. అండ్ బీపీ పెరగడానికి 4 మేజర్ రీజన్స్, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో ఉన్న ఇంటర్లింక్ గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి మొట్టమొదటగా మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ లో అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ మెథడ్స్ ను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత డైటెటిక్స్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ మీన్స్ అలోపేథిక్ సిస్టమ్ అనేది ఫార్మా ఓరియంటెడ్. ఇందులో ట్రీట్మెంట్ డ్రగ్స్ ద్వారా జరుగుతుంది. డ్రగ్స్ అంటే మెడిసిన్స్. ఇంగ్లీష్ మందులను అర్థం చేసుకోవాలంటే ముందుగా 2 విషయాలు తెలుసుకోవాలి. నెంబర్ 1 క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ రెండోది నేమ్స్ ఆఫ్ డ్రగ్స్. ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఏ మందుకైనా ముఖ్యంగా 2 పేర్లు ఉంటాయి. ఒకటి జెనరిక్ నేమ్, రెండోది బ్రాండ్ నేమ్. ఈ బ్రాండ్ నేమ్ అనేది ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఇది కంపెనీ ప్రకారంగా మారుతూ ఉంటుంది. కానీ జెనరిక్ నేమ్ అనేది ఒక్కటే ఉంటుంది, అది మారదు. అందుకనే మనం జెనరిక్ నేమ్స్ మీద ఫోకస్ చేద్దాం. డ్రగ్స్ యొక్క పనితీరును బట్టి వాటి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ అంటే బీపీ మందులకు కూడా మెకానిజం ఆఫ్ యాక్షన్ ను బట్టి కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవి డయోరెటిక్స్, ACE inhibitors means angiotensin converting enzyme inhibitors, ARBs means angiotensin receptor blockers, direct renin inhibitors, calcium channel blockers, beta adrenergic blockers, alpha adrenergic blockers, central sympatholytics, vasodilators. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వీటి జెనరిక్ నేమ్స్ అండ్ కొన్ని బ్రాండ్ నేమ్లను కూడా చూద్దాం. దానికంటే ముందు బీపీ పెరగడానికి 4 మేజర్ రీజన్స్ ఉన్నాయి కదా. బ్లడ్ విస్కోసిటీ పెరగడం, బ్లడ్ వాల్యూమ్ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం, హార్డ్నెస్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ పెరగడం. వీటి ఆధారంగా యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ను 4 కేటగిరీస్ గా విభజించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ కేటగిరీలో 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. పెరిగి ఉన్న బ్లడ్ విస్కోసిటీ అండ్ వాల్యూమ్ మీద వర్క్ చేసి హై బీపీ తగ్గించడంలో సహాయపడతాయి. అవి డయోరెటిక్స్, ARBs and direct renin inhibitors. First category class number 1 diuretic class of drugs లో 5 sub క్లాసులు ఉన్నాయి. అవి thiazide diuretics, loop diuretics, potassium sparing diuretics, osmotic diuretics, carbonic anhydrase inhibitors. First sub class thiazide diuretics లో 7 drugs ఉన్నాయి. chlorothiazide, hydrochlorothiazide, chlorthalidone, indapamide, clopamide, metolazone, bendroflumethiazide. సెకండ్ సబ్ క్లాస్ లూప్ డయోరెటిక్స్ లో 5 డ్రగ్స్ ఉన్నాయి. బూమెటనైడ్, ఎథెక్రినిక్ యాసిడ్, ఫ్యూరోసిమైడ్, టోర్సిమైడ్, జిపామైడ్. థర్డ్ సబ్ క్లాస్ పొటాషియం స్పేరింగ్ డయోరెటిక్స్ లో 4 డ్రగ్స్ ఉన్నాయి. అమిలోరైడ్, ఎప్లెరెనాన్, స్పైరోనోలాక్టోన్, ట్రయాంటెరిన్. ఫోర్త్ సబ్ క్లాస్ ఆస్మోటిక్ డయోరెటిక్స్ లో 3 డ్రగ్స్ ఉన్నాయి. మానిటోల్, ఐసోసోర్బిడ్, గ్లిజరాల్. ఫిఫ్త్ సబ్ క్లాస్ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ లో 7 డ్రగ్స్ ఉన్నాయి. అసిటజోలామైడ్, మెథాజోలామైడ్, డోర్జోలామైడ్, బ్రింజోలామైడ్, డిక్లోఫెనామైడ్, ఎథోక్జోలామైడ్, జోనిసమైడ్. ఫస్ట్ కేటగిరీ క్లాస్ నెంబర్ 2 ARBs means angiotensin receptor blockers, also called angiotensin 2 receptor antagonist. ఈ క్లాస్ లో 8 డ్రగ్స్ ఉన్నాయి. అజిల్సార్టన్, ఎప్రోసార్టన్, క్యాండిసార్టన్, ఇర్బిసార్టన్, లోసార్టన్, ఓల్మిసార్టన్, టెల్మిసార్టన్, వాల్సార్టన్. ఫస్ట్ కేటగిరీ క్లాస్ నెంబర్ 3 డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్. ఈ క్లాస్ లో 1 డ్రగ్ ఉంది, అలిస్కిరిన్. సెకండ్ కేటగిరీలో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి పెరిగి ఉన్న హార్ట్ రేట్ మీద వర్క్ చేసి హై బీపీ తగ్గించడంలో సహాయపడతాయి. అవి బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్, సెంట్రల్ సింపథోలిటిక్స్. సెకండ్ కేటగిరీ క్లాస్ నెంబర్ 1 బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్ లో 15 డ్రగ్స్ ఉన్నాయి. ఎస్బుటలాల్, ఎటినోలాల్, బీటాక్సోలాల్, బైసోప్రోలాల్, కార్టియోలాల్, కార్బెడిలాల్, లెబిటాలాల్, మెటోప్రోలాల్, నాడోలాల్, నెబిబోలాల్, పెంబ్యూటలాల్, పిండోలాల్, ప్రొపానోలాల్, సోటాలాల్, టిమోలాల్. సెకండ్ కేటగిరీ క్లాస్ నెంబర్ 2 సెంట్రల్ సింపథోలిటిక్స్ లో 6 డ్రగ్స్ ఉన్నాయి. క్లోనిడైన్, గువానాబెన్స్, గువాన్ఫేసిన్, మిథైల్డోపా, మోక్సోనిడైన్, రిల్మెనిడైన్. థర్డ్ కేటగిరీలో 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి
హార్డ్నెస్ పెరిగి ఉన్న బ్లడ్ వెజల్స్ మీద వర్క్ చేసి హై బీపీ తగ్గించడంలో సహాయపడతాయి. అవి ఏస్ ఇన్హిబిటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఆల్ఫా అడ్రెనర్జిక్ బ్లాకర్స్, వాసోడైలేటర్స్. థర్డ్ కేటగిరీ క్లాస్ నెంబర్ 1 ఏస్ ఇన్హిబిటర్స్ మీన్స్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఈ క్లాస్ లో 10 డ్రగ్స్ ఉన్నాయి. బెనాజెప్రిల్, క్యాప్టోప్రిల్, ఎనలాప్రిల్, ఫోసినోప్రిల్, లిసినోప్రిల్, మోయెక్సిప్రిల్, పెరిండోప్రిల్, క్వినాప్రిల్, రమిప్రిల్, ట్రాండోలాప్రిల్. థర్డ్ కేటగిరీ క్లాస్ నెంబర్ 2 కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఈ క్లాస్ లో 9 డ్రగ్స్ ఉన్నాయి. ఆమ్లోడిపిన్, క్లేవిడిపిన్, డెల్థియాజెమ్, ఫెలోడిపిన్, ఇజ్రాడిపిన్, నైకార్డిపిన్, నైఫెడిపిన్, నైసోల్డిపిన్, వెరాపామిల్. థర్డ్ కేటగిరీ క్లాస్ నెంబర్ 3 ఆల్ఫా అడ్రెనర్జిక్ బ్లాకర్స్. ఈ క్లాస్ లో 5 డ్రగ్స్ ఉన్నాయి. డోక్సాజోసిన్, పెరాజోసిన్, టెరాజోసిన్, ఫెంటోలామైన్, ఫెనోక్సిబెంజమైన్. థర్డ్ కేటగిరీ క్లాస్ నెంబర్ 4 వాసోడైలేటర్స్. ఈ క్లాస్ లో 5 డ్రగ్స్ ఉన్నాయి. హైడ్రాలజిన్, మినాక్సిడిల్, డయాజాక్సైడ్, ఫెనాల్డోపమ్, సోడియం నైట్రోప్రసైడ్. ఫోర్త్ కేటగిరీలో కాంబినేషన్ ఆఫ్ ఆల్ యాంటీ హైపర్టెన్సివ్ క్లాసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో 10 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ACE inhibitors with calcium channel blockers. Number 2 ACE inhibitors with thiazide diuretics. Number 3 ARBs means angiotensin receptor blockers with calcium channel blockers. Number 4 ARBs with thiazide diuretics. Number 5 ARBs with ACE inhibitors. Number 6 calcium channel blockers with beta blockers. Number 7 anti-adrenergic agents central with thiazide diuretics. Number 8 beta blockers with thiazide diuretics. Number 9 potassium sparing diuretics with thiazide diuretics. Number 10 miscellaneous anti-hypertensive combinations. Fourth category lo first combination of anti-hypertensive classification ACE inhibitors with calcium channel blocking agents. ఇందులో 5 డ్రగ్ కాంబినేషన్స్ ఉన్నాయి. amlodipine and benazepril, amlodipine and perindopril, trandolapril and verapamil, amlodipine and lisinopril. వీటి బ్రాండ్ నేమ్స్ చూసుకుంటే amlopress L, listril AM, amlodipine and enalapril. వీటి బ్రాండ్ నేమ్ చూసుకుంటే అమెస్, ఆమ్టాస్ E. సెకండ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ లో ACE inhibitors with thiazide diuretics. ఇందులో 10 కాంబినేషన్స్ ఉన్నాయి. హైడ్రోక్లోరోథియాజైడ్ అండ్ లిసినోప్రిల్, హైడ్రోక్లోరోథియాజైడ్ అండ్ మోయెక్సిప్రిల్, బెనాజిప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్, క్యాప్టోప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్, హైడ్రోక్లోరోథియాజైడ్ అండ్ క్వినాప్రిల్, ఎనలాప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్, ఫోసినోప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్, ఎనలాప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్. వీటి బ్రాండ్ నేమ్ చూసుకుంటే ఇనేస్డి, వాసోనోమ్ H, రామిప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి కార్డెస్ H, లిసినోప్రిల్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్. ఈ కాంబినేషన్ లో ఉన్న బ్రాండ్ నేమ్స్ లిస్ట్రిల్ ప్లస్ లిసోరిల్ HT. థర్డ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ లో ARBs మీన్స్ angiotensin receptor blockers with calcium channel blockers. ఇందులో 4 కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. amlodipine and olmesartan, amlodipine and valsartan, amlodipine and telmisartan, losartan and amlodipine. దీని బ్రాండ్ నేమ్ చూసుకుంటే amcard LP, amlopress Z, losacar A. ఫోర్త్ టైప్ ఆఫ్ కాంబినేషన్ లో ARBs with thiazide diuretics. ఇందులో 8 కాంబినేషన్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. హైడ్రోక్లోరోథియాజైడ్ అండ్ olmesartan, azilsartan and chlorthalidone, hydrochlorothiazide and valsartan, hydrochlorothiazide and telmisartan, eprosartan and hydrochlorothiazide, candesartan and hydrochlorothiazide, losartan and hydrochlorothiazide. ఇందులో బ్రాండ్ నేమ్స్ వచ్చేసి లోసార్ H, టోజార్ H, లోసాకర్ H. ఎర్బిసార్టాన్ అండ్ హైడ్రోక్లోరోథియాజైడ్. ఇందులో బ్రాండ్ నేమ్స్ వచ్చేసి ఇరోవెల్ H, జార్బ్ H. ఫిఫ్త్ టైప్ ఆఫ్ కాంబినేషన్ లో ARBs with ACE inhibitors. ఇందులో 1 కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉంది. లోసార్టాన్ అండ్ రామిప్రిల్. దీని బ్రాండ్ నేమ్స్ వచ్చేసి
Tozar or Lapido or సిక్స్త్ కాంబినేషన్ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ లో వన్ కాంబినేషన్ ఉంది. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ విత్ బీటా బ్లాకర్స్ లో వన్ డ్రగ్ కాంబినేషన్ ఉంది. ఆమ్లోడిపిన్ అండ్ ఎటినలాల్, దీని బ్రాండ్ నేమ్స్ వచ్చేసి ఆమ్కార్డ్ 80, ఆమ్లోపిన్ 80, ఆమ్లోప్రెస్ 80. సెవెంత్ టైప్ ఆఫ్ కాంబినేషన్ యాంటీ అడ్రినర్జిక్ ఏజెంట్స్ సెంట్రల్ విత్ థైరాయిడ్ డయాబెటిక్స్. ఇందులో టూ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, క్లోర్థాలిడోల్ and clonidone, hydrochlorothiazide and methyldopa. Eighth combination beta blockers with thiazide diuretics. ఇందులో 6 డ్రగ్ కాంబినేషన్స్ ఉన్నాయి, bisoprolol and hydrochlorothiazide, bendroflumethiazide and nadolol, hydrochlorothiazide and timolol, hydrochlorothiazide and metoprolol, hydrochlorothiazide and propanolol, atenolol and chlorthalidone. దీని బ్రాండ్ నేమ్స్ వచ్చేసి టెనోక్లోర్, టెనోరిక్. నైన్త్ కాంబినేషన్ పొటాషియం స్పేరింగ్ డయాబెటిక్స్ విత్ థైరాయిడ్ డయాబెటిక్స్ లో 3 డ్రగ్ కాంబినేషన్స్ ఉన్నాయి, హైడ్రోక్లోరోథైజైడ్ అండ్ ట్రయాంథెరిన్, హైడ్రోక్లోరోథైజైడ్ అండ్ స్పైరోనోలాక్టోన్, అమిలోరైడ్ అండ్ హైడ్రోక్లోరోథైజైడ్. 10th కాంబినేషన్ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ క్లాసిఫికేషన్స్ లో మిస్సిలీనియస్ యాంటీ హైపర్టెన్సివ్ కాంబినేషన్స్. ఇందులో డబుల్ అండ్ ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్స్ ఉన్నాయి, అలిస్కిరేన్ అండ్ వాల్సార్టన్, అలిస్కిరేన్ అండ్ హైడ్రోక్లోరోథైజైడ్, ఆమ్లోడిపిన్ అండ్ సిలికాక్సిబ్, ఆమ్లోడిపిన్ అండ్ అటోర్వెస్టాటిన్, అలిస్కిరేన్ అండ్ ఆమ్లోడిపిన్, హైడ్రలజిన్ అండ్ ఐసోసోర్బిడ్ డైనైట్రేట్, హైడ్రలజిన్ అండ్ హైడ్రోక్లోరోథైజైడ్, నేబివోలాల్ అండ్ వాల్సార్టన్, అలిస్కిరేన్ అండ్ ఆమ్లోడిపిన్ అండ్ హైడ్రోక్లోరోథైజైడ్, hydralazine and hydrochlorothiazide and razorpine, amlodipine and hydrochlorothiazide and olmesartan, amlodipine and hydrochlorothiazide and valsartan, losartan and ramipril and hydrochlorothiazide. దీని బ్రాండ్ నేమ్స్ చూసుకుంటే లోసానోర్ HR. ఇవి ప్రస్తుతం అలోపతిక్ థెరప్యూటిక్ సిస్టమ్ లో అవైలబుల్ ఉన్న A to Z యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అండ్ దే కాంబినేషన్స్. మొత్తం కలిపి దాదాపు 140 బీపీ టాబ్లెట్లను చూశాం. మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ లో ఒక్క హై బీపీ తగ్గించడానికి ఇన్ని టాబ్లెట్లు ఉన్నా మీరు ఏ బీపీ పేషెంట్ అయినా చూసుకోండి, డ్రగ్ డోసెస్ పెరుగుతున్నాయే తప్ప పూర్తిగా ఎందుకు నయం అవ్వడం లేదు, ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, దాన్ని మనం కన్సిడర్ చేయడం లేదు. అండ్ దట్ ఈస్ ద మెటబాలిక్ సిండ్రోమ్ X, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీని వలన సోడియం బయటకు విసర్జింపబడడం లేదు, దట్స్ వై బ్లడ్ విస్కోసిటీ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని నార్మల్ చేయడానికి బాడీ వాటర్ రిటెన్షన్ చేయడం వలన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి మనం బీపీ టాబ్లెట్లు అయితే తింటున్నాం, కానీ సోడియం అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్లను తగ్గించడం లేదు. అటు ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్రాబ్లం క్రియేట్ అవుతుంటే డైటరీ డిసిప్లిన్ ద్వారా దాని రూట్ కాజ్ ను అడ్రస్ చేయకుండా కేవలం డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా సిమ్టమ్స్ ను మాత్రమే తగ్గించడం ఎంతవరకు కరెక్ట్? అందుకనే మనం జీవితాంతం బీపీ టాబ్లెట్లు వాడినా వ్యాధి నయం అయ్యే బదులు దాని సైడ్ ఎఫెక్ట్స్ వలన హార్ట్ ఫెయిల్యూర్ అండ్ బైపాస్ సర్జరీ లేదా కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్, చివరకు ఇదే పరిస్థితి. అలా కాకుండా మనం డైటరీ డిసిప్లిన్ ఫాలో అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను రివర్స్ చేస్తే ఈ సమస్య ఉండదు కదా. చాలా మంది హెల్త్ కాన్షియస్నెస్ తో సెల్ఫ్ సఫిషియెంట్ గా మారాలనుకుంటే వాళ్ళను ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు మందులు వదిలేస్తే కిడ్నీ, హార్ట్ ఫెయిల్ అవుతాయి, అందుకని జీవితాంతం మందులు వాడాలి అని కన్విన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మందులు వాడినా కూడా హార్ట్, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి కదా. ఇన్ఫాక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వలన ఇవి తొందరగా పాడవుతున్నాయి. ప్రాపర్ సైంటిఫిక్ అథెంటిక్ నాలెడ్జ్ లేకపోవడం వలన ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వారి కోసం we have the best solutions. ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లో ప్రోగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, యూ క్యాన్ జాయిన్. ఏదైనా క్వెరీ ఉంటే వాట్సాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. And don't forget to like, share, subscribe to our channel. Thank you.